మాఫీకి మార్గం ఇది. సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక. హామీగా ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపేణా ఆదాయ వనరులట. సో రుణమాఫీకి ఏంటి మార్గాలు అని అంటే, మన నిన్న కూడా అల్దాస్ జానయ్య గారు సీనియర్ ఎకనామిస్ట్ అండ్ అగ్రికల్చర్లో ఆయన విదేశాల్లో పనిచేసి వచ్చినారు, ఎన్నో పరిశోధనలు చేసినారు, సైంటిస్ట్ కూడా అగ్రికల్చర్ మీద. గతంలో ఆయన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా పనిచేశారు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అక్కడ వీసీగా అవకాశం కూడా కల్పించాలి రేవంత్ రెడ్డి గారు. సో చాలా జెన్యూన్. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆకునూరి మురళి గారితో పాటు ఎస్డిఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో పనిచేస్తూ ఉన్నారు. సో సార్ ఇంటర్వ్యూ నిన్న చేయడం జరిగింది. సో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది 35,000 కోట్లు 40,000 కోట్లు కాదు, పంట రుణాలను కనుక కేవలం పరిగణలోకి తీసుకుంటే 15-20 వేల కోట్లతో క్లోజ్ అవుతుంది. సరే దీనికి ఇంట్రెస్ట్లు అవి యాడ్ చేసుకున్న కొంత మొత్తం పెరగొచ్చు, కానీ 35,000 కోట్లు 40,000 కోట్లు అన్నది ఉండే అవకాశం తక్కువ. సో ఇది చేయడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. చేసినా కూడా ఇది ఏకకాలంలో మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో విడతల వారీగా చేస్తే రైతులకి తీవ్ర నష్టం జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయం పోతుంది, రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కేసీఆర్ గతంలో కొంత చేసినప్పటికీ దాని ఇంట్రెస్ట్ అది ఇది కలిపితే మళ్ళీ ఏడు దాన్నే ఉన్నది రైతులకి. సో ఆ ఇంటర్వ్యూ మీరు చూడండి. సో అద్భుతంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రైతుల రుణాలు ఎట్లా ఉంటాయి అంటే ఏ టైప్ ఆఫ్ రుణాలు ఉంటాయి, పంట రుణాలు ఉంటాయి, టర్మ్ లోన్స్ ఉంటాయి, గోల్డ్ లోన్స్ ఉంటాయి. సో ఈ 3 రకాల లోన్లు రైతులు తీసుకుంటారు. సో వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే పంట రుణాలు మాఫీ చేస్తామని, క్రాప్ లోన్స్ అనమాట. రైతుల పంట రుణాల మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లు. ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు. బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 15 నుంచి 15 సంవత్సరాల్లో 10 నుంచి 15 సంవత్సరాల్లో చెల్లింపు. ట్రెజరీలో 2 వేరువేరు ఖాతాలు, ప్రతి నెల ఆదాయాన్ని మళ్లింపు. మాఫీకి ఏపీ ఫార్ములానే. కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు పెడతారట అసెంబ్లీలో. పాయింట్ ఏంటంటే దీన్ని ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కేసీఆర్ ఏం చేసిండు, ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి మనకి లోన్ తెచ్చుకోవడానికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది, కేంద్రం అనుమతి ఇవ్వదు. ఎఫ్ఆర్బిఎం పరిమితి మించితే లోన్లు రావు. సో అప్పుడు ఏం చేయాలా, ఒక కార్పొరేషన్ పెడతారు, గవర్నమెంట్ దానికి షూరిటీగా ఉంటుంది, బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. కేసీఆర్ ఏం చేసిండు, కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు, మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు, సెంట్రల్ జైలును గూల్ చేశాడు, హాస్పిటల్ కట్టడం కోసం కార్పొరేషన్ పెట్టి మహారాష్ట్ర బ్యాంకు నుంచి లోన్ తెచ్చిండు. సో ఇట్లా వీళ్ళు కూడా ఇప్పుడు రైతు రుణమాఫీ కోసం ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులకు వీళ్ళు గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది, మేము చెల్లిస్తాము అని. వాళ్ళకి ఏదో ఒక ఆదాయ వనరుని బ్యాంకులకు చూపిస్తాయి. చూపించి ఇట్లా 2 వేరువేరు ఖాతాలు పెట్టి ట్రెజరీలో ఆ ఖాతాల ద్వారా బ్యాంకులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం ద్వారా దాదాపు 8-9 బ్యాంక్ కన్సార్టియంల నుంచి లోన్లు తెచ్చిర్రు. ఎంతకు 12 ఏళ్ళకి తెచ్చిర్రు. సో ఇది ఈఎంఐ టెన్యూర్ 12 ఇయర్స్. వీళ్ళు కూడా ఒక 10 to 15 ఇయర్స్ వరకు పెట్టి ప్రతి సంవత్సరం ఇంత ఇస్తామని రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. సో ఇప్పటికిప్పుడు తక్షణం చేయాలంటే ఆగస్టు 15 లోపుగా చేయాలంటే అంతకు మించిన అవకాశం అయితే లేదు. లేకపోతే ఇంక వీళ్ళు తక్షణం చేయొచ్చు. ఏమన్నా కేసీఆర్ ఈ కాందానంతా కబ్జా చేసిన భూములన్నీ వెనక్కి తీసుకొని, సెజ్లు వీటికి ఇచ్చిన భూములు ఏవైతే నిరుపయోగంగా పడి ఉన్నాయో వాటిని ఏమైనా వెనక్కి తీసుకొని వేలం పాటేసి ఇట్లేమైనా నిధులు సమకూర్చుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన లేనట్టున్నది. చిన్నవి చేసైనా సరే ఇప్పటికిప్పుడు ఒక 10-12 వేల కోట్లు తేవచ్చు. కేసీఆర్ 11 ఎకరాలు తీసుకున్నాడు, లాగండి, వేలం వేయండి, 1000 కోట్లు వస్తాయి. పార్థసారథి రెడ్డి, హెట్టిలో పార్థసారథి రెడ్డికి కేసీఆర్ 30 లక్షలకి ఇస్తే మీరు రద్దు చేసినట్టే చేసి మళ్ళీ ఆయనకే ఇచ్చి మళ్ళీ 75 లక్షలు లీజ్ అని పెట్టిర్రు. అన్యాయం కదా. 15 ఎకరాల భూమి దాదాపు 1200-1300 కోట్ల విలువ చేసే భూమి ఈయనే అయిపోయినా 2,500 కోట్లు. ఇట్లా ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? మరి ఈ ఆలోచన ఎందుకు చేయట్లే, ఈ ఆలోచన ఎందుకు రావట్లే? సో ఇది మళ్ళీ ఎవరు కట్టాలి? ఇది గవర్నమెంటే కట్టాలా? రాబోయే రోజుల్లో ఇంకా దివాలా తీసే పరిస్థితి మళ్ళీ పెద్ద గుదిబండగా మారిపోతుంది మనకి. మళ్ళీ ఎవరు భరించాలా? అందులో రైతులు కూడా ఉంటారు మళ్ళీ. సో ఇది అంత ఈజీ సబ్జెక్ట్ అయితే కాదు. చూడాలి మరి ఏం చేస్తారు. రుణమాఫీనే ఎజెండా. ఇవాళ క్యాబినెట్ భేటీ జరగబోతున్నది. నేటి క్యాబినెట్ భేటీలో దీనిపైనే ప్రధాన చర్చ. నిధుల సమీకరణపైన చర్చించబోతున్న మంత్రివర్గం ఎజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, క్యాబినెట్ సమావేశం నిర్వహణకు ఈసీకి లేఖ. సో ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉన్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షతన. సో ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారట. చూద్దాం.